మనిషికి అనే కళలో అతిపెద్ద కళ వచ్చేసరికి టైం ట్రావెల్. నిజంగానే టైం ట్రావెల్ అనేది సాధ్యం అవుతుందా? నేను రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటంటే 1958 నుంచి 2006 లోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర 1950s నాటి ఒక ఐడి కార్డు ఉన్నది. దాంతో పాటు 50 సంవత్సరాల పాతదైన ఒక కెమెరా ఉన్నది. ఆ కెమెరా తీసుకుని ఓపెన్ చేసి చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయే విషయాలు బయటకు వచ్చినాయి. ఆ కెమెరాలో అతను ఆకాశంలో ఒక రకమైన ఒక ఆబ్జెక్ట్ ఉన్నది, ఒక గంట షేప్ లో ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. మన దాన్ని యూఎఫ్ఓ అని చెప్పేసి అనుకుందాం. దాన్ని ఫోటో తీస్తున్నప్పుడు అతను అనుకోకుండా 1958 నుంచి 2006 లోకి వచ్చేసాడని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ అందరికి మైండ్ బ్లాంక్ అయిన విషయం ఏంటంటే అతను తీసిన ఫొటోస్ అన్ని కూడా ఆ కయోర్ సిటీ నుంచే తీసాడు. కాకపోతే ఆ ఫొటోస్ అన్ని కూడా 1958 లో అతను తీసిన ఫొటోస్, కానీ వాళ్ళందరూ కూడా 2006 లో ఆ ఫొటోస్ అన్ని చూశారు. అంతేకాదు, ఇందులో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిపోయిన తర్వాత అతను ఎవరికి తెలియకుండా, ఎటువంటి సెక్యూరిటీకి కనపడకుండా, సెక్యూరిటీ కెమెరాస్ కూడా తెలియకుండా అతను ఏమైపోయాడు ఎవరికి తెలియదు. అతను అలాగే మాయమైపోయాడు. మళ్ళీ అతను అసలు ఎవరికి కనిపించలేదు. అసలు టైం ట్రావెల్ అనేది నిజంగానే జరుగుతుందా? అసలు టైం లూప్ అంటే ఏంటి? టైం స్లిప్ అంటే ఏంటి? మన ప్రపంచంలో 99% జనాభా అందరికీ కూడా కామన్ గా తగిలే పాయింట్ ఒకటే, డిజావు. అసలు ఈ డిజావు అంటే ఏంటి? అసలు ఈ డిజావు అనేది అందరూ అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తారో మొత్తం అన్నిటికి కూడా ఈ వీడియోలో మనం ఆన్సర్స్ చూద్దాం.